నమో వెంకటేశాయ. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ తిరుమల అయితే వచ్చేసామండి. అక్కడ ప్లేసెస్ చూద్దాము. ఇక్కడైతే వేణుగోపాల స్వామి టెంపుల్, జాపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఈ బస్సు అయితే ఈ 6 ప్లేసులకు తీసుకెళ్తుందండి. 1 పర్సన్కి వచ్చి 120 అవుతుంది. మేమైతే ఫస్ట్ బస్ కాడికి వెళ్ళకముందే కార్ అడిగామండి. 2 అవర్స్ పడుతుంది, మొత్తం తిప్పుకొని వస్తాము, 6 ప్లేసెస్ అన్నారు. కానీ అందులో జాపాలి బదులు చక్రతీర్థం అనేది ఉంది. జాపాలి ఎందుకు లేదని చెప్పి అడిగాము. అక్కడ నడిచి వెళ్ళాలి కదమ్మా, చాలా దూరం పడుతుంది, మీరు వచ్చిందాకా ఉండాలంటే మళ్ళీ మాకు గిట్టుబాటు కాదన్నారు. సరేనని చెప్పేసి జాపాలి వెళ్ళాలని ఫస్ట్ మేమైతే అనుకున్నాము. సరే ఇంక అది లేకుండా ఎందుకులే అని చెప్పేసి బస్కే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ స్టార్టింగ్ బస్సులో అయితే పాప వినాశనం దించిద్దండి. లాస్ట్ అదేనంట. స్టార్టింగ్ అక్కడి నుంచి చూసుకుంటూ వస్తుంటే బస్సులు అప్ అండ్ డౌన్ వస్తుంటాయి కదా, అవి మళ్ళీ మనం చూసుకొని దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి మళ్ళీ ఆ బస్సులో మళ్ళీ వేరే చోటకి మళ్ళీ తీసుకొని వెళ్తుందండి, అదే టికెట్ మీద. అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అసలు ఇక్కడ అంగళ్ళు అయితే అసలు చాలా బాగున్నాయండి. అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. అసలు బ్యాంగిల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, అన్నీ అసలు గాజులు, దండలు అన్నీ ఇవి బాగలేవు, ఇవి బాగున్నాయి అనకుండా అసలు అన్నీ భలే ఉన్నాయి. అసలు ఇక్కడైతే అన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇక ఫైనల్లో అయితే పాప వినాశనం చేరుకున్నానండి. అసలు అక్కడ పైనుంచి వాటర్ పడుతుంటే అసలు భలే ఉంది. అసలు వాటర్ కూడా అక్కడ చాలా బాగున్నాయండి. మన మినరల్ వాటర్ అసలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఆ నీళ్ళు. లాస్ట్ టైం ఒకసారిగా మళ్ళీ వచ్చాను, అప్పుడు అసలు ఇవన్నీ ఏం లేదు, అవన్నీ అసలు క్లోజ్లో ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ క్లోజ్లోనే ఉంది. అసలు నేనైతే నీళ్ళు వెళ్ళిపోయిన దాకా అక్కడి నుంచి తాగుతూనే ఉన్నాను. అసలు ఎన్ని నీళ్ళు తాగినా తప్పి కారట్లేదండి నాకైతే. అసలు ఆ ఎండకు వచ్చేసరికి ఏమో అర్థం కాలేదు. ఇక్కడైతే శ్రీ గంగాదేవి అమ్మవారు ఉన్నారండి. ఈసారి మేము దర్శనం ఓపెన్లోనే ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నాకైతే ఇక మేము వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 1/2 అవర్ లేట్ అవుతుందని చెప్పారు అక్కడ ఉన్నోళ్ళు. అందుకని పక్కనే ఉన్న కీర దోసకాయ తింటున్నాను. నెక్స్ట్ పార్ట్లో